నీ జీవితంలో ప్రార్థనే పూర్తిగా లేదు అంటే నీకు నీ దేవునికి సంబంధం తెగిపోయింది. నువ్వే కావాలని తెంచేసుకున్నావు. నువ్వే మాట్లాడటలేదు ప్రభుతో. ప్రభు నాకు అవసరం లేదనుకొని ప్రార్థన మానేశావు. ప్రార్థన చేసేవాడు దేవుని స్వరాన్ని వినగలడు, దేవుని ఉద్దేశాలు తెలుసుకోగలడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు దేవుడని గ్రహించగలడు. ఇది దేవుని వాక్యం. ప్రార్థన చేసేవాడు వాక్యమునకు లేదా దేవుని యొక్క ఉద్దేశానికి విధేయత చూపిస్తాడు. అబ్రహాము విధేయత చూపించలేదా? మోషే విధేయత చూపించలేదా? బైబిల్లో ఉన్న భక్తులందరూ విధేయత చూపించే వారు గొప్పవారయ్యారు. అవిధేయులుగా ఉండినటువంటి వారు నాశనం అయిపోయారు. కానీ దేవునికి విధేయత చూపించిన వారు ఏ ఒక్కరూ చరిత్రలో నాశనం అయిపోయినట్లు కనిపించదు. విధేయత చూపించగలిగిన వాడు ఎవడంటే దేవుని దగ్గర మోకరించగలిగినటువంటి వాడే. ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తావో పరిశుద్ధతకి నీ జీవితంలో పెద్ద పేట ఉంటుంది.